అత్తారింటికి అదృష్టాన్ని తెచ్చే రాశుల గురించి తెలుసుకుందాం. కొన్ని రాశుల్లో పుట్టిన అమ్మాయిలు వివాహం తర్వాత తమ భర్తతో పాటు అత్తారింటికి మంచి అదృష్టాన్ని తీసుకొస్తారు. ఆ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుందట. అంతేకాదు, భర్త జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులకు కూడా గురికాడు అనేది జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశిలో పుట్టిన అమ్మాయిలు సాధారణంగా వినయ స్వభావం కలిగి ఉంటారు. అంతేకాదు, వారిపై మహాలక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఈ రాశుల వారు తమ సంబంధాల్లో చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. భర్తపై విశేషమైన అనురాగం కలిగి ఉంటారు. కెరీర్లో ముందుకు సాగడంలో తన వంతు ప్రోత్సాహాలు కూడా అందిస్తారు. వారి రాకతో అత్తమామలకు పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశాలున్నాయి. తన కుటుంబ సభ్యులను చాలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకుంటారు. సింహరాశి. సింహరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు, లక్కీ అనే చెప్పాలి. వీరు స్వభావరీత్యా ఎంతో నిజాయితీపరులు, కష్టపడి పనిచేసేవారు మరియు సహనం కలిగి ఉంటారు. వీరు వివాహం చేసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా వారి కెరీర్లో గొప్ప విజయాలను అందుకుంటారు. సుఖదుఖాల్లో జీవిత భాగస్వామికి చేదోడు వాదోడుగా ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరి కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. మకర రాశి. మకర రాశి అమ్మాయిలు కూడా తమ భర్తకు అదృష్టాన్ని తీసుకొస్తారు. వీరు చాలా తెలివైన వారు మరియు కష్టపడి పనిచేస్తారు. సంతోషకరమైన స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి అమ్మాయిలు తమ భర్త కెరీర్కు కూడా చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. వీరిని వివాహం చేసుకోవడం వల్ల సంతోషం, అదృష్టం పెరుగుతాయి. కుంభరాశి. కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు ఎంతో చలాకీగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. అంతేకాదు, సంబంధాల విషయంలో వీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తారు. ఈ రాశికి చెందిన అమ్మాయిలు బాధ్యతల నుంచి పారిపోరు. సమస్యలను తెలివిగా ఎదుర్కొంటారు. భర్త, పిల్లలపై ఎంతో కేరింగ్గా ఉంటారు. అత్తారింటికి అదృష్టాన్ని తెచ్చే రాశుల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.